మహిళా రిజర్వేషన్ల బిల్లుపై అధికార విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఢిల్లీలో ఇంట్రెస్టింగ్ దృశ్యం ఒకటి ఆవిష్కృతమైంది. తెలుగు రాష్ట్రాల ఎంపీలు, సెంట్రల్ మినిస్టర్లకు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ఏర్పాటు చేసిన అల్పాహార విందులో పాల్గొని సందడి చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వివిధ పార్టీల నేతలు, వారి కుటుంబ సభ్యులు రాజకీయాలు పక్కన పెట్టి ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. రొటీన్గా జరిగేటువంటి బ్రేక్ఫాస్ట్ మీటింగ్. యాక్చువల్గా నిన్న ఆంధ్ర నుంచి చాలామంది లోకల్ ఎమ్మెల్యేస్, ఉమెన్ ఎమ్మెల్యేస్ వీళ్ళంతా కూడా వచ్చారు. మీ అందరికీ తెలుసు, నేను అందరూ కూడా మన రామ్మోహన్ నాయుడు గారు, పెంసాన్ గారు అందరిలో కూడా ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. ఇవాళ అందులో భాగంగా నేను ఆంధ్ర నుంచి కేంద్ర మంత్రిగా ఉన్నాను కాబట్టి నేను పిలవడం జరిగింది. దాంతోపాటు ఎన్డీఏ ఎంపీస్ ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ నుంచి, అలాగే తెలంగాణ నుంచి మిత్రులు లక్ష్మణ్ గారు, ఇతర పార్లమెంట్ సభ్యులు వ్యక్తిగతంగా ఉన్నటువంటి, అందులో భాగంగా రేవంత్ రెడ్డి గారు కూడా యాదృచ్ఛికంగా వెళ్ళి ఢిల్లీలో ఉన్నారు. ఆయనతో ఉన్నటువంటి పూర్వ స్నేహం కారణంగా బ్రేక్ఫాస్ట్కి అవకాశం ఉంటే రండి అని నేను ఆయన్ని అడిగినప్పుడు తప్పనిసరిగా బ్రదర్ నేను వస్తాను అనడం, అందరం కలిపి చక్కగా బ్రేక్ఫాస్ట్ చేశాం. కానీ ఇందులో వేరే రకమైనటువంటి రాజకీయ కోణం ఏమీ లేదు, వెరీ క్లియర్. కేవలం బ్రేక్ఫాస్ట్ చేశాం, రాజకీయ కోణం ఏమీ లేదు, పాలిటిక్స్ గురించి ఏమీ డిస్కస్ చేయలేదన్నారు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ. తెలుగు రాష్ట్రాల ఎంపీలు, సెంట్రల్ మినిస్టర్లకు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ఏర్పాటు చేసిన అల్పాహారం విందులో పాల్గొని సందడి చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆ దృశ్యాలు చూస్తున్నాము. వివిధ పార్టీల నేతలు, వారి కుటుంబ సభ్యులు రాజకీయాల్ని పక్కన పెట్టి ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు.